అది హైదరాబాద్. సమయం మధ్యాహ్నం 1 గంట తర్వాత. అంటే ఆకలితో అందరికీ కడుపు కాలే టైం. అందుకే ఆ రెస్టారెంట్ కిటకిటలాడుతోంది. ఎక్కడ చూసినా హడావిడి. టేబుళ్ళు అస్సలు ఖాళీ లేవు. వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు. ఆర్డర్ల మీద ఆర్డర్లు చేస్తున్నారు. ప్లేట్ల మీద ప్లేట్లు ఖాళీ అవుతూనే ఉన్నాయి. సడన్‌గా కెవ్వుమని ఓ గావు కేక. అక్కడ ఓ టేబుల్ మీద తింటున్నవాడు ధబేల్‌మని అక్కడే పడిపోయాడు. పక్కనున్నవాడు కంగారు పడిపోయి వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లిపోయారు. డాక్టర్లు ఆ టెస్టు, ఈ టెస్టు చేసి రిపోర్టులు చూస్తూ గట్టిగా నిట్టూర్చి ఇది ఫుడ్ వల్ల వచ్చిన ఇబ్బంది. ఎవరో ఇతనికి కల్తీ లేని ఫుడ్ పెట్టేశారు. అది తట్టుకోలేకే పడిపోయాడు. ఇప్పటికైతే పర్లేదు. ఇంకోసారి కల్తీ లేని ఫుడ్ తింటే మాత్రం ఆయన్ను కాపాడటం మా వల్ల కూడా కాదు. ఆ తర్వాత మీ ఇష్టం అని చేతులెత్తేశారు. అంతే. కోపంతో ఊగిపోయిన ఆ పేషెంట్ బంధువులు ఒక్కసారిగా హోటల్ పైకి దండెత్తారు. హోటల్ ఓనర్ను గట్టిగా పట్టుకొని కల్తీ లేని ఫుడ్ పెట్టి మా ప్రాణాలతో ఆడుకుంటావా? ఫ్రెష్ చికెన్, ఫ్రెష్ మటన్తో వంటలు చేస్తావా అని అగ్గి మీద గుగ్గిలమైపోయి ఆ ఫ్రెష్ వంటలు వాడితోనే తినిపించేశారు. అంతే. వాడు కూడా వెంటనే ధబేల్మని పడిపోయాడు. ఏదో సంసారపక్షమైన హోటల్ కుళ్ళిన చికెన్తో ఫ్రై, మలినమైన మటన్తో కర్రీ, అడ్డమైన దినుసులు, కాలం చెల్లిన మసాలాలు వాడి కూరలు చేస్తాడనుకుంటే అన్నీ ఫ్రెష్వి వాడతాడా? ఇన్నాళ్ళు కల్తీకి అలవాటు పడిన మన బతుకులు ఏమైపోవాలని అక్కడున్న వాళ్ళు కూడా ఫుల్ ఫైర్ అయిపోయారు. ఇంకొన్నాళ్ళు లేదా కొన్నేళ్ళు ఆగితే ఇలాగే మాట్లాడుకోవాల్సి వస్తుందేమో. ఇప్పటికే చాలా హోటల్స్లో కుళ్ళిపోయిన పదార్థాలతో వంటలు చేస్తున్నట్లు ఎన్నోసార్లు చూశాం. ఇప్పుడు ఓయూ దగ్గరున్న 4 చిల్లీస్ అనే రెస్టారెంట్లో కూడా ఇదే సీన్ రిపీట్ అయిందంట. బిర్యానీలో కోడి ఈకలు, కుళ్ళిన చికెన్, పాడైపోయిన పదార్థాలు కనిపించాయంట. ఏం చేస్తాం? ఇలాంటివే తిని తిని మనం కల్తీకి అలవాటైతే తప్ప ఈ పరిస్థితి మారదేమో.